ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభునామం మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని వల్ల ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము మానవీయత మంచి మనిషి అని చాటుతుంది. మానవీయత మంచి మనిషి అని చాటుతుంది. మానవీయత అంటే ఒక మనిషి సాటి మనిషి పట్ల సహృదయంతో స్పందించేటువంటి విధానం ఏదైతే ఉంటుందో దానిని మానవీయత అంటారు. ఇంకా సాటి మనిషి నిస్సహాయుడై అవసరాల కోసము ఆర్ద్రంగా ఎదురు చూస్తున్నటువంటి వేళ అతని పట్ల స్పందించి ప్రేమ, ఆదరణ, ఆప్యాయత పంచేటువంటి మనస్సుని మానవీయత అంటారు. ప్రియ దేవుని వారులారా, మానవీయతని మనం కోరుకుంటాం. మానవీయతను గురించి గొప్పగా మాట్లాడుకుంటాం. ఎవరైనా మీరు మంచి మనసు ఉన్నటువంటి వారండి, మంచి మానవీయత కలిగినటువంటి వారండి అన్నప్పుడు పొంగిపోతారు. కానీ మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఆ మానవీయతలో ఎక్కడో తప్పిపోతున్నట్లుగా అనిపిస్తుంది. బహుశా అందరి విషయం కాకపోవచ్చు, మనలో కొందరిమే. మానవీయత అంటే మాటల్లో చెప్పినంత తేలిక కాదు. మానవీయత అనేటువంటిది ఖర్చుతో కూడుకున్నది. అంటే దానికోసం మనం సమయాన్ని కేటాయించాలి, శ్రమను చేయాలి, ధనమును, ధాన్యమును, వస్తువులని ఖర్చు చేయాలి. ఈ రకంగా మనం త్యాగం చేయాలి, సమర్పణ చేసుకోవాల్సి. మాటలు చెప్పినంత తేలిక కాదు, కానీ అసాధ్యమైనది మాత్రం కాదు. సాధ్యమైనటువంటిది. ఇక అంటే సాధ్యమైనటువంటిది అనేటువంటి విషయం నేను ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. మొన్న ఒక పేపర్లో మీరు చూసి ఉంటారనుకుంటున్నాను, బహుశా టీవీలో కూడా రావచ్చు. ఒక వ్యాపారవేత్త ఏదో సందర్భం, అది బర్త్డేనా, ఇంట్లో అకేషన్ ఏదైనా ఉందా ఏదో తెలియదు, నాకు అంత జ్ఞాపకం లేదు. కానీ తన ఇంటిలో పని చేసేటువంటి పని మనిషి మొదలుకొని పర్సనల్ అసిస్టెంట్ వరకు ఎంతమంది సిబ్బంది అయితే ఉన్నారో వారందరికీ తన కంపెనీ తరపున ఉన్నటువంటి షేర్స్ని పంచారు. అప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఎంత వచ్చిందో తెలుసా అండి? ఒక పని మనిషికి 2 కోట్లు, అలా పర్సనల్ అసిస్టెంట్ వరకు వచ్చేసరికి 10 కోట్లు, అలా కోట్లాది రూపాయలను పంచాడు. ఎందుకు పంచాడో, ఏమని పంచాడో, ఆయన అంతరంగం ఏంటో తెలియదు, కానీ పంచడం అయితే పంచాడు. బహుశా ఆయన అనుకున్నాడే, ఈరోజు నా చుట్టూ ఉన్నటువంటి వీరందరే రేపొద్దున నాకు ఏదైనా అపాయం జరిగినా ఉండేది వీరే, ఉండాల్సింది వీరే, నేను మరణించినా కూడా ఏదైనా చేయాల్సింది ఉంటే చేసేది వీరే అని భావించాడో ఏమో.
వారి పట్ల సహృదయము కలిగింది. అట్లా కోట్లాది రూపాయలని వారికి ఇవ్వటం జరిగింది. నిజంగా ఇంట్లో పాచి పని చేసేటువంటి ఒక పని మనిషికి 2 కోట్లు ఇచ్చాడు అంటే ఆ మనిషి ఎంతగా సంతోషిస్తుంది, చాలా గొప్పగా సంతోషిస్తుంది. అయితే ఇలాంటి మాటలు మనం విన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఆయనకు ఉన్నాయండి డబ్బులు, ఆయనకు కోట్లు ఉన్నాయి కనుక ఇచ్చారు. అనుకుంటే మనం ఇచ్చేవాళ్ళం, మనకు లేదు కదా. కొంచెం సమర్థించుకోవడానికి ఇలాంటివన్నీ మనం వెతుక్కుంటూ ఉంటాం. సాధారణంగా మనం అందరం అది కరెక్ట్ కాదు అన్న దానికోసమే మనం ఆలోచన చేస్తున్నాం. యోబు గారు ధనవంతుడు మనకు తెలిసింది. కానీ ఆ ధనవంతుడైనటువంటి తాను ధనవంతునిగా నేను ఉండాలి, దేవుడు నాకు ఇవ్వాలి, నేను ఖ్యాతి పొందాలి, నేను బాగా అనుభవించాలి, ఆ పిమ్మట నలుగురికి పంచాలి, ఆ వార్త, ఆ పేరు, ఆ ఖ్యాతి, ఘనత నాకు రావాలి అని ఎప్పుడూ తాను ముందుగా ఆలోచన చేసుకునేది. అంటే ఎక్కడైనా ప్రార్థన చేసి దేవా నాకు ఐశ్వర్యం అనుగ్రహించుము అని అన్నాడా? ఈవెన్ సొలొమోను కూడా అనలేదా? అనలేదు. అనకపోగా ఆ విషయంలో యోబు గారు ఏమంటున్నారు అంటే, యోబు గ్రంథము 31వ అధ్యాయము 25వ వచనంలో 31వ అధ్యాయము 25వ వచనంలో, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికెనని కానీ నేను సంతోషించిన ఎడలను సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే గాని చూచి నా హృదయము రహస్యంగా ప్రేరేపింపబడి, అంటే ఇతరులకు కనబడకుండా ప్రేరేపింపబడి, వారి తట్టు అంటే చంద్రుని తట్టు, సూర్యుని తట్టు, విస్తారమైనటువంటి సొత్తు తట్టు, వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను పరమున ఉన్నటువంటి దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అన్న. అంటే ఆయన ఆకాశమందు ఉన్నటువంటి వస్తువులు దేవుళ్ళు అని చెప్పి నేను ఎప్పుడు భావించలేదు, ఆ దృష్టితో నేను ఎప్పుడు చూడలేదు. అలాగే విస్తారమైనటువంటి సొత్తు దొరికేనని నేను సంతోషించలేదు అన్న. అందుకే ఆయన నోట నుండి ఆలవోకగా ఏ మాట వచ్చిందండి? యెహోవా ఇచ్చాను. ఇది సింపుల్ కదా. ఆ మాట వాళ్ళ భార్యకు వినపడ్డప్పుడు ఎట్లుండి ఉంటుంది ఒకసారి మీలో ఎక్స్ప్రెషన్తో చూపించగలగారు. యోబు నోట ఆ మాట వచ్చినప్పుడు మొత్తం పోయిందండి. అసలు వైభవంగా బ్రతికినటువంటి ఒక్కసారిగా మొత్తం పోయింది, బూడిదలో కూర్చునే పరిస్థితి వచ్చింది. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనిపోయాను అని అంటే పక్కనున్న ఆమె మనస్తత్వం ఏంటో మనకు తెలుసు కదా. ఆమెకి ఏమనిపించి ఉంటుందా మాట? చల్లగా హాయిగా వినసొంపుగా ఉండి ఉంటుందా? లేదు, సుర్రు అని ఉంటుంది. అంతేనా? ఇక ఏం మాట్లాడింది అనేటువంటి ఆ భాష మనం ఊహించనలవి కానటువంటి. అంటే ఈయన మనస్తత్వం అంత న్యాచురల్గా ఉన్నది అనటానికి ఈ మాటే మనకు ఉదాహరణ. నేను ఆస్తిపరుని అవ్వాలి అని చెప్పి నేను కోరుకోలేదు, అది వచ్చింది అని చెప్పి నేను సంతోషించలేదు. అలా సంతోషించి ఉంటే నేను వేషధారినవుదును, యెహోవా దృష్టికి నేను నేరస్తుడను లేదా భక్తిహీనుడను అవును అనేటువంటి భావన వచ్చేటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ
గతంలో నేను చాలాసార్లు సందర్భాన్ని బట్టి చెప్తూ ఉండేటువంటి ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఏంటి అంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే యెహోవాను మనము స్తోత్రం చేసేటువంటి వారముగా ఉండాలి. అందుకే ఒక పాట కూడా ఉన్నట్టున్నది కదా, నేనేమై ఉన్నానో అది నీ దయ వలనే నయ్యా. అంటే నీ పేదవాడిగా ఉన్నా అది నా మంచి కోసమే నువ్వు దయతో అలా పెట్టావు. అందుకే ఆ పేదవాడైన లాజరు పరదేశికెళ్ళాడు కదా. నేను ధనవంతుడనుగా ఉన్నా అది నీ దయ వలన పెట్టినటువంటి భిక్షేమి. అంటే ఏ స్థితిలో ఉన్న మన మంచి కోసమే మొదటిది. రెండవది ఏంటంటే, మనము ఒక భక్తుడు అంటాడు కదా, అయ్యా నన్ను ధనవంతుడిగా నేనను మరీ పేదవాడిగా నేనను ఉంచను. పేదవాడిగా ఉంటే దూషిస్తా నేను, ధనవంతుడిగా ఉంటే అక్క మర్చిపోతానేమో, గర్వపడతానేమో. అదే కనుక నాకు కావలసినంత ఇయ్యి అని అన్నా. ఓకే, ఆయన ఆలోచన కూడా కొంతవరకు మంచిగా ఆలోచించిండు అని చెప్పచ్చు. కానీ అది కరెక్టా? అంటే పేదవాడిగా ఉంచితే దూషించేస్తావా? ధనవంతుడిగా ఉంచితే గర్వపడతావా? అంటే నీ బలహీనతను నువ్వు గుర్తించావు, నీ బలహీనతను నీవు ఏం చేసుకోలేవని సరిదిద్దుకోలేవు అనేటువంటి విషయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం. నేనేమంటాను అంటే, అది సరి అయినటువంటి విధానము కాదు. యోబు వలె ఉండటము అనేటువంటిది సరి అయినటువంటి విధానం. ఆయన పేద స్థితిలో ఉన్న దరిద్రుడు అన్నమాట. దరిద్రపు స్థితిలో ఉన్నా కూడా ఆయన యెహోవాను స్తోత్రం చేశాడు. సంపన్నమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా ఏం చేయగలిగాడు ఆయన? యెహోవాని స్తోత్రము చేశాడు, యెహోవాని మరచిపోలేదు. పైగా యథార్థవంతుడిగా ఉన్నాడట, న్యాయవంతుడిగా ఉన్నాడట, దేవుని యందు భయ భక్తి కలిగి ఉన్నాడట. గొప్ప విషయం అండి, గొప్ప విషయం. పిల్లరా, దేవుడు మనకు ధనమును ఇచ్చాడు అని అంటే మర్చిపోకూడదు. మనకు ధనమును ఇచ్చి మనము ఆ ధనమును పేదలైనటువంటి వారి విషయంలో ఏ విధంగా ఖర్చు పెట్టగలుగుతున్నాము, దేవుని కార్యముల నిమిత్తము ఏ విధంగా ఖర్చు చేయగలుగుతున్నాము అనేటువంటి విషయాన్ని పరీక్షించుట కోసమే ఆ ధనమును మనకు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మొదటి. రెండవది, పేదవాడినిగా ఉంచాడు అనుకో. పేదవాళ్ళముగా ఉన్నా కూడా ఆ స్థితిలో నీవు అసహనానికి గురైపోయి ఇవ్వలేదు అనేటువంటి అక్కసుతో దేవుని ద్వేషిస్తావా, దూషిస్తావా, లేదా ఈ పాటికి ఈ విధంగా ఉన్నానంటే కూడా అది ఆయన కృప వలనే అని చెప్పి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? అదీను పరీక్షిస్తాను. గనక ఏ స్థితిలో ఉన్న రెండే విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, అది మనల్ని పరీక్షించడం కోసము. రెండవది, అది మన మంచి కోసం. ఈ దృక్పథముతో మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు తీసుకుపోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎస్, యోబు గారికి అదే ప్లస్ పాయింట్. అలాంటి సహనంతో ఉన్న ముందేమో ఇవ్వబడింది,
తర్వాత పరీక్షించబడ్డాడు, పరీక్షలో పాస్ అయ్యాడు. తర్వాత ఏమైంది? మరలా ఇవ్వబడింది, రెట్టింపు మరలా ఇవ్వబడింది. ఈరోజు అతడు నీతిమంతుడుగా పరదేశంలో ఉన్నాడు. అంతకంటే ఏం కావాలి? కానీ ఒక గడ్డు కాలం ఒకటి వచ్చిందే. చిల్ల పెంకు తీసుకొని చర్మమును గోక్కుంటూ బూడిదలో కూర్చొని దుమ్మంతా నెత్తి మీద పోసుకొని గోనె పట్ట కట్టుకొని అందరూ వచ్చిపోతున్నటువంటి దారిలో కూర్చొని నిన్న మొన్న అక్కడ ధర్మపీఠం మీద కూర్చున్నాడు కదా వీడు, ఇక్కడ కూర్చున్నాడేంటి, వీడు బతుకు ఇలా అయిపోయింది, ఎప్పుడు యెహోవా యెహోవా అనేవాడు అన్నప్పుడు ఎంత దైన్యమైనటువంటి పరిస్థితి ఉంటుందో, ఆ పరిస్థితుల్లో కూడా నొప్పించేటువంటి విధంగా తన స్నేహితులే అనుకుంటున్నటువంటి వారు మాట్లాడుచున్నప్పుడు ఆయన నిగ్రహము కలిగి ఆగ్రహము తెచ్చుకొనకుండా నిశ్చలముగా తన యొక్క విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించాడో మనం చూస్తే అదండి పాస్ అంటే. తన విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని విజయవంతంగా నడిపించుకోవటం అంటే అది. అయితే తనకు ఇవ్వబడినటువంటి ఆ పరిస్థితుల్లో తాను ఎలా పరీక్షించబడ్డాడు, మొదటిది తాను ఎలా ఆ పరీక్షను గెలిచాడు, ఇవన్నీ మనకు తెలిసిందే. ఇందాక నేను ఏంటది, ఆస్తి వచ్చింది, ఆస్తి పోయింది, ఆ పరిస్థితుల్లో నోటితో ఏం మాట్లాడాడు, ఆ పరిస్థితుల్లో స్నేహితులు వచ్చి ఏం మాట్లాడారు, వారితో ఏం మాట్లాడారు, అంతా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అందులో ఒకటి ఈ మానవీయత అనేటువంటి ఒక వ్యూను మాత్రం మనం ఆలోచన చేస్తున్నాం. రైట్, ఈ పేజీని ఇలాగే ఉంచండి. మళ్ళీ ఇక్కడికి వద్దాము. 29వ అధ్యాయము, యోబు గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనంలో నుండి చదువుకుందాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం. ఎలయనగా మొర్రపెట్టిన దీనులను, జాగ్రత్త గమనించండి, మొర్రపెట్టిన దీనులను, అయ్యా నా పరిస్థితి ఇలాగ అయిపోయిందయ్యా, ఏం చేయాలో పాల్గొవటం లేదయ్యా, మీరే ఏదో ఒకటి చేయాలయ్యా. మొర్రపెట్టు దీనులను, ఆ తర్వాత తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. అంటే ఏంటి దాని అర్థం? విడిపించడం అంటే ఆ పరిస్థితిలో నుండి గట్టెక్కించి తిని, అంతే కదా. ఆ సమస్యలో నుండి, ఆ ఊబిలో నుండి బయటికి తీసి తిని. జాగ్రత్త గమనించాలి. మొర్రపెట్టిన దీనులు, దీనులు అన్నప్పుడు పలు విధాలుగా కనబడతారు. అయ్యా మా కొడుకు మరణకరమైనటువంటి రోగం వచ్చిందయ్యా, కానీ దానికి ట్రీట్మెంట్ చేయాలి, వైద్యం చేయాలంటే లక్షల రూపాయలు అవుతాయని డాక్టర్ గారు చెప్పారు, కానీ నా చేతులు చెల్లిగా అవ్వలేదు. ఆ వైద్యం చేస్తేనే బ్రతుకుతాడట, లేదంటే చనిపోతాడట. నీ కొడుకు చావు వార్త గురించి నాకేం చెప్తున్నావు? ఎంకి పెళ్ళి ఏదో అన్నారు కదా, ఏంటది మొత్తం చెప్పండి సాగు. అదేనా? అదే ఆడెవరితో పెళ్ళికి ఈయనకి వచ్చిందట కష్టం. వీని కొడుకు లేదా కూతురు మరణకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే పరీక్ష ఎవరికి వచ్చింది? డబ్బున్నోడికి వచ్చింది. అర్థమైందా? వాడు వచ్చి దీనంగా నీకు చెప్పాడు, నిన్ను ఇలా అడిగాడో లేదో, సరే అడిగితే అడగచ్చు, ఒకవేళ అడగకపోయినా నీకు చెప్పాడు, అంతే, నీ దృష్టికి వచ్చింది అంతే. ఎంకి పెళ్లి సుబ్బిగాడికి వచ్చింది. అప్పుడు ఈ ఉన్నవారు చేయవలసిన పని అన్నమాట. ఏం చేశాడట ఆయన? విడిపించి తిని మొర్రపెట్టిన దీనులను. ఇక తండ్రి లేని వారు అన్నప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సహాయం లేనివారు అంటే వారు
దిక్కుమొక్కు లేదు, ఎవరు పట్టించుకునేటువంటి వారు లేరు, నా అనేటువంటి వాడు ఎవడు తనకు లేదు. వారి విషయంలో నేను విడిపించి తిని అంటే దాని అర్థం ఏంటి? మరణకరమైనటువంటి అపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైద్యం చేయించి ఆ మరణమును తప్పించాను. అది ఆ మరణమును తప్పించినప్పుడు నీకున్నటువంటి ధనమునకు సార్థకత జరిగినది. సార్థకత జరిగింది అంటే నీవు పాస్ అయ్యావు అన్నది. యోబల పాస్ అయ్యావు, ఒక్కొక్కటి పాస్ అవుతూ వచ్చావు. ఇంకా చూసినట్లయితే నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన, నశించుటకు చావులకు దగ్గరగా ఉన్నటువంటి వారికి, వాళ్ళు రోగగ్రస్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వారి యొక్క దీవెన నా మీదికి వచ్చేను. అయ్యా నీయసంటోళ్ళు 10 కాలాల పాటు ఉండాలి, చల్లగా ఉండాలి. మీరు సమాజానికి చాలా అవసరం. 10 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా అని వాళ్ళు చెయ్యి ఎత్తలేక ఎత్తి ఇలా అన్నారు అనంటే ఏమండి, రెవరెండులు బిషప్పులు నెత్తి మీద చెయ్యి పెడితే ఉన్నది మన దగ్గర పోతుందేమో కానీ ఇలాంటి వాళ్ళు చెయ్యెత్తి ఆశీర్వదిస్తే మనకు రావలసింది కావలసింది వస్తున్నాం. ఎలాంటి వారు అంటున్నా నేను? ఈ దీనులు ఉన్నారే చావునకు దగ్గరగా, వాళ్ళు ఆశీర్వదిస్తే అంటున్నాను. ఇప్పుడు యోబు గారిని వాళ్ళే ఆశీర్వదించారు. ఏమన్నాడు? నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చేను, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. ఏ మాట కామాట అండి. సరే, మనం కట్టిన ట్యాక్సీలే కావచ్చు, పన్నులు ఏవైనా కావచ్చు, కానీ చాలామంది వృద్ధులకి కేసీఆర్ వృద్ధుల కొడుకు. అవునా? ఆయన వచ్చిన తర్వాత ఇస్తున్నటువంటి పెన్షన్లతోటి చాలామంది వృద్ధులు ఈరోజు సర్వైవ్ అవుతున్నారు. ఈ ఎవరి సొమ్ము ఎవరు దానం చేసిల్లు అనేది అది వేరు విషయం, రైట్? ఇప్పుడు మా అవ్వ అంటారు, మీరు ఇస్తారా కేసీఆర్ ఇచ్చే డబ్బులతోటే ఇట్లా అని చెప్పేసి ఒక మాట. ఇప్పుడు మొన్న మనం కారు కొన్నాం, 13 లక్షలు పెట్టి కారు కొంటే అందులో ట్యాక్స్ ఎంత? ₹1,00,000 పైచిలుకు ట్యాక్స్. ఈ ₹1,00,000 కేసీఆర్ దగ్గర పోయినాయి, అవి రివర్స్లో మా అమ్మకు వచ్చినాయి. ఇట్స్ ఫ్యాక్ట్, రైట్? అయితే ఈ ట్యాక్సీలు కట్టేటప్పుడు అందరూ ఏదో సేవా దృక్పథంతో కడుతున్నది కాదు సుమా. అది గత్యంతరం లేక గవర్నమెంట్ రూల్ కాబట్టి సచ్చినట్టుగా కట్టేటువంటి పరిస్థితి. అది లెక్కలోనికి రాదు. నేను హృదయపూర్వకంగా ఇవ్వాలని ఇచ్చింది లెక్కలోనికి వస్తుంది తప్ప, నువ్వు తప్పదు కనుక వాడు ఇవ్వకపోతే ఊరుకోడు కనుక అనేటువంటిది ఇచ్చింది లెక్కలోనికి రాదు. అంటే ఇప్పుడు అది కేసీఆర్ ధనం కాకపోవచ్చు, కానీ కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి వృద్ధుల యొక్క హృదయాలలో ఒక ముద్ర వేయగలిగాడు. కానీ యోబు అలా ఈయన ఇంకెవరితో తీసుకుని తనది ఎవరికి ఇచ్చారట? ఆ రోజుల్లో విధవరాళ్ళకు పెన్షన్స్ లేవు. ఆ రోజుల్లో విధవరాలని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. నిన్న మార్చిలో చాలా నాకైతే అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అంత భయంకరమైన పరిస్థితి. ఏంటి పరిస్థితి అంటే, ఒక వృద్ధురాలు, తనకి 3 కొడుకులు, అందులో ఒక కుమారుడు మరణించాడు, మనవాడు ఉన్నాడు, ఇంకిద్దరు కుమారులు ఉన్నారు. ఆమె బహుశా 90 సంవత్సరాలకి దగ్గరగా ఉందో మరి ఎంతోనో, 95. పడిపోయింది, ఎక్కడ కాలు విరిగింది.
తర్వాత ఏం జరిగిందో అన్ని చేతులు కాళ్ళు గాయాలే, రక్తం కారుతుంది. దాన్ని శుద్ధి చేసేవారు లేదు. ఆ రక్తం కారుతూ శుద్ధి చేయకపోతే ఏమవుతుంది? వాసన వస్తుంది. ఆ వాసనకి ఈగలన్నీ వస్తున్నాయి, జొప్పు అంటున్నాయి. ఆ వృద్ధురాలి ఎముకను గురించి ఏదైనా చేద్దాము అని ప్రయత్నం చేసిన వాళ్ళు లేరు. కొడుకులు ఉన్నారు, ప్రయత్నం చేసిన వారు లేరు. కనీసం ఆ గాయాలను కడిగి వాటికి ఏమైనా కట్లు కడుదాము అనేటువంటి ప్రయత్నం చేసిన వారు లేరు. కనీసం ఆ వృద్ధురాలు తను ఏదైనా తినడానికి ఓపిక కూడా లేదు. లైట్ వస్తుంది, ఓపిక లేదు. అసలు ఏంటి? కుమారులు ఉన్నారు, మనమడు ఉన్నాడు, కోడళ్ళు ఉన్నారు, ఇంకా తన బలగమంతా ఉంది, కానీ ఆమె మాత్రం అనాథగా పడి ఉంది. దీనికి లెక్క ఎవరు చెప్పాలి? దీనికి లెక్క ఎవరు చెప్పాలి? ఖచ్చితంగా ఆ కుమారులు అప్పగించాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ఆమెను గురించి ఎవరెవరి దృష్టికైతే వెళ్ళిందో వారందరి బాధ్యత కూడా తప్పకుండా ఉంటుంది. గ్రామ పెద్ద మొదలుకొని ఆ వీధి వరకు ఉన్నటువంటి వ్యక్తులందరికీ అది వర్తిస్తుంది. సరే, తాను ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఊరుకుంటారా కుటుంబ సభ్యులు, ఇదంతా ఇక అసలు అది నెక్స్ట్. నువ్వు అసలు ఇన్వాల్వ్ అవ్వటానికి ప్రయత్నం చేశావా లేదా అనేటువంటిదే పరిగణలోనికి వస్తుంది. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరిని గురించి అయితే యోబు గారు స్పందించారో వాళ్ళందరూ మనం అనుకుంటున్నట్లుగా మన చిన్నాయనో పెద్దనాయనలో కాదు, లేదా పెద్దమ్మో చిన్నమ్మలో కాదు. అనాథలుగా ఎవరైతే కనబడ్డారో, విధవరాండ్రుగా ఎవరైతే కనబడ్డారో వాళ్ళందరి విషయంలో ఆయన స్పందించాడు. అప్పుడు వాళ్ళు సంతోషించారు, మంచి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఇంకా చూడండి, కిందికి వెళితే ఎన్నవచనం, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చెను, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని కనుక అది నన్ను ధరించేను. అంటారు కదా, ఇతడు నీతిని వస్త్రంగా ధరించుకున్నాడట, ఆ నీతి ఇతన్ని ధరించుకున్నదట. అంటే దాని అర్థం నీతి ఇతన్ని కోరుకున్నదట. అరే, నీతి అంటే ఎంత బాగుంటుంది అని నలుగురికి తెలియాలంటే నీయాసంతో ఉండాలరా అన్నట. ఆ నీతి యొక్క వాల్యూ తెలియాలి. రైట్. తర్వాత, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను, అంటే దాంట్లో నిండా మునిగిపోయాను నేను అని చెప్తున్నాను. తర్వాత 15వ వచనం, గుడ్డి వారికి నేను కన్నులైతిని. కేసీఆర్ కూడా అట్లా అవ్వాలనుకున్నాడు కానీ ఫెయిల్ అయ్యాడు. ఆ మధ్యలో అందరికీ కంటి పరీక్షలను పెట్టి అద్దాలు ఇప్పించే ప్రయత్నం చేసి కానీ సక్సెస్ అవ్వాలి. ఒకవేళ అందరికీ కనుక చక్కని వైద్యం చేయించి చక్కని అద్దాలు పెట్టిస్తే ఇప్పుడు అందరికీ ఆయన ఏమైపోయాడు? కళ్ళైతాడు. రైట్. గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని. ఏం చేసినాడు? కుంటివారికి పాదములు అవ్వటం అంటే కట్లు కట్టించాడో, చెక్కకాలు పెట్టించాడో, సపోర్టింగ్ ఏమని ఇచ్చాడో, లేకుంటే వారు వెళ్ళాల్సినటువంటి అవసరమే లేకుండా అన్నీ సమకూర్చి పెట్టాడు. ఆ రకంగా వారికి నేను కుంటి వారికి పాదములనైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని. ఇవన్నీ ఏం విలువలండి? మానవత విలువలు. రైట్. 31వ వచనంలో 31వ అధ్యాయం 31వ అధ్యాయంలో 16వ వచనం నుండి మనం చూసినట్లయితే, బీదలు ఇచ్చయించిన దానిని, అదేనా, బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను విధవరాండ్ర
సరిపోతుంది. బీదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపచేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక. ఏమన్నాడు? తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక, నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను. అంటే ఆయన ఏంటట? ఏ రోజు ఒంటరిగా భోజనము చేయలేదట. ఒంటరిగా భోజనం చేయలేదంట అంటే ప్రతిసారి అందరినీ చుట్టూ కూర్చుండబెట్టుకుని భోజనం చేశాడు అన్న అర్థమే తీసుకోవాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఏంటంటే 10 మందికి పెడుతూ తాను భుజించాడు దాని అర్థం. ఓకేనా? వచనం మిస్ అవుతున్నాను. 17 వచ్చు. తల్లిదండ్రులు చదివాను, కొంచెం ఇంటి ఇస్తే చదువుతా ఉంటే ముందుకెళ్ళచ్చు. తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక, నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను. ఎంత చూడండి, ఇక్కడ గమనించండి. యోబు ఏదో తనను తాను హెచ్చించుకుంటూ మాట్లాడుకున్నాడని కనుక మనం అనుకుంటే, దేవుడు చివరికి ఆశీర్వదించి రెండంతలు అనుగ్రహించేటువంటి వాడు కాదు. యోబు మాటలన్నిటినీ దేవుడు ఏకీభవించాడు. దేవుని మాటలన్నిటినీ దేవుడు యోబు గారి మాటలన్నిటినీ దేవుడు ఇష్టపడ్డాడు, స్వీకరించాడు అనే విషయం మనం గమనించాం. అయితే ఆ మాటలు, ఆ వివరణ చూస్తుంటే ఎంత సహజంగా మన ఇంటి చుట్టూ, మన వీధిలో, మన కుటుంబాలలో, మన బంధువులలో, మన మధ్యలోనే జరుగుతున్నట్టుగా ఉంటుందో చూడండి. సాధారణంగా ఉంది కానీ గొప్పగా ఉంది. తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక, నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను. బట్టలు లేకుండా ఎవడైనా చలితోటో ఎండతోటో వస్త్రాలు లేని కారణంగా మరణిస్తే దానికి నేను లెక్కదారిని అంటున్నాను. ఎంత అదండి! వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడల. అసలు ఛాలెంజింగ్ పర్సన్ అంటే ఆయన. యేసు ప్రభుల వారు ప్రజలతో అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా అని. కానీ యోబు ఏమన్నాడు తెలుసా అండి? అంటే ఇక్కడ యేసు ప్రభు కంటే యోబు గొప్పవాడు అనేది ఉద్దేశం కాదు, బట్ ఆయన గట్స్ ఏంటి అనేది మనకు అర్థం కావాలి. నా భక్తి ఏంటో దేవుడు త్రాసులు పెట్టి తూచాలి అని అన్నాడు. ఎంత ధైర్యం ఆయనకి, ఎంత కాన్ఫిడెన్స్ ఆయన పట్ల, ఆయన భక్తి జీవితం పట్ల ఆయనకు ఉన్నటువంటి నమ్మకం ఎంత. అదే విషయాన్ని ఇక్కడ అక్కడేమో త్రాసు అని ఏక సెంటెన్స్లో చెప్పేశాడు, కానీ ఇక్కడ దాని వివరణ మాట్లాడుతున్నాడు. బీదలకు వస్త్రము లేకపోవటం నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిని పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయం దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడును గాక. ఇవన్నీ కనుక వీళ్ళకు వస్త్రం ఇవ్వకపోతే, నేను వస్త్రం ఇవ్వకపోవటం మూలంగా వారు చనిపోతే, నేను ఇచ్చిన వస్త్రంతో వారు వెచ్చని ఉండకపోతే ఏమవును కాక అంటున్నాడు ఆయన. నా ఇక్కడి నుండి నా ఎముక పడిపోవును కాక అంటున్నాడు ఆయన. అంతగా తెగించి మాట్లాడగలుగుతున్నాడు. ఇదంతా మానవీయతకి గుర్తు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నా బాహువు ఎముకలోనికి విరుగును గాక, నేను అలాగూ చేయలేదు. నా బాల్యం మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగను. నా తల్లి గర్భమందు పుట్టిన నాట నుండి దిక్కులేని వానికి నేను మార్గదర్శినైతిని. దేవుని మహత్యము ఎదుట నేను నిలవచాలననియు
ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతి పుట్టెను. స్వర్ణం నాకు ఆధారం అనుకుని ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలు బంగారుతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుండగా అతనినే గాని, నా హృదయం రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమున ఉన్నటువంటి దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతును అని ఇంకా ఇదంతా చెప్పుకు పోయాడండి. కింద కూడా చాలా చాలా వండర్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా భక్తుడు యోగు ఒక మార్గదర్శిగా మనందరికీ చేసి చూపించి వెళ్ళినటువంటి మహానీయుడు. ఓకేనండి. ఇప్పుడు క్రైస్తవ సమాజానికి అందరికీ కూడా కొన్ని రోజులు నడుస్తున్నాయి. ఏ రోజులు అవి? శ్రమల, ఎవరి శ్రమల దినాలు? ఎవరి శ్రమలు? ఏం దినాలు ఇవి? ఇంగ్లీష్లో లేకపోతే తెలుగులో శ్రమల దినాలు. ఓకే, ఆ శ్రమల దినాలు ఎవరికి శ్రమల దినాలు అంటున్నాను. అప్పుడు ఒకప్పుడు, ఇప్పుడు నిజంగా పాపం కొంతమంది అమాయకులు అంటే పాస్టర్ గారు చెప్పారని చెప్పేసి చెప్పిన వాళ్ళన్నా ఇంత కడుపులు వేసుకొని వస్తారేమో కానీ కొంతమంది అమాయకులు అంటే కడుపు కట్టుకొని వస్తారు. ఆరోగ్యంగా ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు ఇలాంటి ఉపవాసాలు చేసి 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 లాస్ట్కి ఏమయ్యారు తెలుసా అండి? షుగర్ల పాలయ్యారు, బీపీల పాలయ్యారు, ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. ఇక ఆ తర్వాత షుగర్ బీపీలు వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి, తర్వాత కిడ్నీ పోతుంది, తర్వాత ఇంకేదో పోతుంది, ఏదో పోతుంది, లాస్ట్ వాడు చచ్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే ఆయన అన్నాడు, ఇదేనా నేను కోరుకున్న ఉపవాసము అని అన్నాడు. ఆయన ఏం కోరుకున్నాడు? ఆ ఉపవాసములో ఒక మానవీయతను కోరుకున్నాడు ఆయన. ఆ ఉపవాసములో కూడా మానవీయతను కోరుకున్నాడు. అది మనకు బాగా తెలిసిందే. బట్ ఆ మానవీయతకి సంబంధించిన పదాలు మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము ఓకే, నేను ఈ రక్షణ గురించి, ఆత్మీయ బ్రతుకుల గురించి అంత లోతు దాకా మాట్లాడటం లేదు. కానీ ఈ దినానికి ఏం మాట్లాడుతున్నానంటే 7వ వచనం నుండి మాట్లాడుతున్నాను. ఈ కాడిమాని మోకులు తదితరమైనవన్నీ ఆత్మీయతకు సంబంధించిన విషయం. బట్ 7వ వచనంలో నీ ఆహారము ఏమంటే ఇందాక మనం చదువుకున్నదంతా యోబు ఏం చేశాడు అని చదువుకుంటాం. ఇప్పుడు ఏం చదువుకుంటున్నాం? మనం ఏం చేయాలి అనేది చదువుకుంటున్నాం. అంతే కదా. అంటే అఫ్కోర్స్ యోబు ఏం చేశాడు అని చదువుకున్న దాంట్లోనే మనం నేర్చుకోవాల్సింది ఉంది. ఆయన ఏది చేసి కావచ్చు, కానీ మనకు దేవుని ఏం చేయాలి నేను చెప్పలే కదా అని మనం నిర్లక్ష్యంగా ఉండకుండా మనకు కూడా చెప్పాడు అనేటువంటి విషయాన్ని గమనించడానికి ఈ వచనం చదువుతున్నాం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రము ఇచ్చుటయు, ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. ఇందుకోసము నీవు ఉపవాసం ఉండి షుగర్ పాలయ్యి, బీపీల పాలయ్యి, కిడ్నీలు పోగొట్టుకొని ఇంకా మిగిలిన అవయవాలన్నింటినీ నాశనం చేసుకొని మరణిస్తే నీకు భాగ్యం. అట్లనన్నా నీకు ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది, పరలోకం దక్కుతుంది. అటు కాకుండా ఇటు కాకుండా నువ్వు మరణిస్తే ఉన్నది భయ, ఉంచుకున్నది భయ అన్నట్టు. ఇటు పరలోకం రాదు, ఇటు భూమి మీద సుఖం లేదు.
ఏది లేకుండా ఈ రకంగా ఉపవాసం చేసి, కానీ మన గోడు వినేదెవరు? మనం చెప్తే వినేదెవరు? వాళ్ళది మందబలం, మనది దైవబలం. కానీ మరి దైవబలమా మందబలమా అంటే ఇప్పుడు ఎవరి బలం నడుస్తుంది? మందబలమే నడుస్తుంది. అంటే దేవుని బలం లేకుండా కాదు, ఆయన బల ప్రయోగము చేయకుండా స్వచ్ఛందంగా మారాలని ఆయన చూస్తున్నారు. వీళ్ళేమో మేము చేసేదే రైట్ అనేటువంటి భావనలో వాళ్ళు వెళ్తున్నారు. కానీ నేనేమంటాను అంటే, వాళ్ళది మందబలం ఉన్నది అని చెప్పేసి మనం ఊరికి చేతులు పిసుకుంటూ ఉండటం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. మనకున్న బలం ఏంటో మనం చూపించగలం. మనకున్న మేరకైనా మన బలమునంతటినీ మనం ప్రయోగించగలగాలి. అది కూడా వాడకుండా ఇక మనదేం తప్పు లేదు, మనం అంత రైతే అని ఇంకెవరినో నిందించుకుంటూ ఉండటం అనేటువంటిది కరెక్ట్ కాదు. మనం చేయవలసింది మనం చేస్తున్నామా, మనం చూపించవలసింది మనం చూస్తున్నామా అంటే మన కనీసం ఇప్పుడు శత్రువులు ఎంతమంది అన్న ఉండాలి, కనీసం నువ్వు కట్టబట్టుకుని మళ్ళబడ్డావా? వాళ్ళు శత్రువులు అనగానే జారుకున్నావు. కనీసం నీ ప్రయత్నం మన ప్రయత్నం అనేటువంటిది మనం చేస్తున్నామా? ఏమండి, 7 సంఘాలలో ఒక సంఘం గురించి చెప్పారు. చిన్న మంద నువ్వు భయపడదు, మీరు కొద్దివారైనను ఏం చేశారట? గొప్ప కార్యములను మీరు చేసి తిరిగారు. చాలదా ఆ సాక్ష్యం? ఆ సాక్ష్యం చాలు. అలాంటి సాక్ష్యములను సంపాదించుకుందాము అని నేను అంటున్నాను. మీరు కూడా అంటారనుకుంటున్నాను. అయితే అనటం కాదు, మన మాటలకే పరిమితం కాకుండా అదే చెప్తున్నాను, ఎఫెక్టివ్గా. ఇంకో విషయం ఏంటంటే, మనం ప్రారంభంలో ఫలాని కుండూరు BOA అని వాడుకున్నారు, కుండూరు కొత్తపల్లి రమేష్ అని వాడుకున్నారు, కొన్ని వర్గాల వాళ్ళేమో ఎవరు చెన్నపరెడ్డళ్ళు అని చెప్పి వాడుకున్నారు. అలాగే శ్యామన్నకు తెలిసిన సర్కిల్లోనేమో శ్యామప్రసాద్ పోతారు కదా, అక్కడ ఇక్కడ అన్నట్టు వాడుకున్నారు. అలాగే చిరంజీవి ఆయనలో చిరంజీవి అది కండక్ట్ చేస్తాడు కదా క్లాసులు, దాన్ని ఎవరినో పిలిపించి చెప్తాడు. ఆ రోజుల్లో ఇది ప్రతి నోట వాడబడేది, వినబడేది. పలానా కొత్తపల్లి రమేష్ నోట అంటే ఒక బ్రాండ్, ఒక ఉళ్ళుకు, ఒక ఉనికి అనేటువంటిది ఉండేది. కానీ కొంచెం వెనక్కి వెళ్ళండి, ఈ మధ్యలో ఈ 4-5 సంవత్సరాలు లాక్డౌన్ కొంచెం ముందు ఈ మధ్యలో నుండి చూడండి, అసలు మీకు ఉన్నారా ఎక్కడెక్కడన్నా అన్న కాడికి వచ్చేసింది పరిస్థితి. అసలు మీరు ఉన్నారా పిచానా ఎత్తేసిల్లా అన్న కాడికి వచ్చింది. అంటే ఏమైంది? మన ఉలుపు లేదు, పలుపు లేదు, మన ఉనికి లేదు, మన కార్యములు లేవు. ఏదో ఒకటి చేయాలి కదా, సువార్తను ప్రకటించాలి, దాన ధర్మాలన్నా చేయాలి, ఏదో ఒక కార్యం. అయితే నేను అనేది ఏంటంటే, వీళ్ళెవరో అనాలి, వీళ్ళెవరో మెచ్చుకోవాలి, వీళ్ళెవరో గుర్తించాలి, వీళ్ళు గుర్తిస్తేనే గుర్తింపు, అట్లా నేను అనుకున్నాను. దేవుడు గుర్తిస్తే సార్. అయితే ఆ దేవుడు గుర్తించేటట్లుగానైనా మనం చేయగలుగుతున్నామా? మనం ఎప్పుడు కూడా ఒక బాకెట్ పంచి ఫోటో తీసి నేను చేశాను ఇప్పుడు దాన ధర్మం అని పోజులు ఇచ్చుకునే రకాలేం కాదు. రైట్? మన ఫోటో ఉంటే ఎక్కడ ఉండాలి? దేవుడి దగ్గరే ఉండాలి. ఆ రకంగా కనీసం మన మనస్సాక్షి మనకు చెబుతున్నప్పుడు మన అంతరంగం, మన హృదయము, మనము సంతోషించేటువంటి విధంగానైనా, సంతృప్తి పడేటువంటి విధంగానైనా మన కార్యములు ఉండాలి. అది నేను చెప్తున్నటువంటి విషయం. ఎందుకంటే మానవీయత అనేటువంటి దాని కోణాలు చాలా విధాలుగా. ఒకనొక సందర్భంలో పౌలు గారిని పట్టుకున్నారు. పౌలు గారిని చంపడానికి పట్టుకున్నారు. అందులో పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. గలాటా ఎక్కువైంది. అప్పుడు ఈ ఒక ఖైదీగా శతాధిపతి అండర్లో
పౌలు గారు ఉన్నారు, అండర్లో ఉన్నారు, కానీ అట్లని వీళ్ళు చేయబట్టుకొని నేను లేరు అక్కడ గమనిస్తున్నాను జనాలు. ఇక ఆ సీట్ చూస్తుంటే ఇంకాసేపు ఆగితే పౌరులు చంపేటట్టున్నారు అని చెప్పేసి శతాధిపతి వాళ్ళందరినీ కొంచెం దూరం జరిపి పౌరుని చేతపట్టుకొని తీసుకెళ్ళి సహస్రాధిపతికి అప్పగించారు. సహస్రాధిపతికి అప్పగిస్తే అతడు ఒక సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక గదిలో పెట్టి ఉంచాడు. ఇది జరిగిన తర్వాత ఆ రాత్రి చంప చూసినటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వారందరిలో ఒక 40 మంది కంటే ఎక్కువనట, అంటే ఎంత అనేది తెలియదు, 40 మంది కంటే ఎక్కువ అన్న వాళ్ళు ఒక ప్రతిన పూనారు. ఏమని? పౌలును చంపేంత వరకు అన్నపానములు ముట్టుకొను. ఏదో మాట వరుసకన్న మాట కాదు అది, వాళ్ళు నిజంగా చంపడానికి అంత ఉగ్రవాదు. ఆ మాట ఆ నోట ఈ నోట ఎవరికి వినబడిందట? పౌలు గారి మేనల్లుడికి వినబడిందట. అంటే బంధువు అంటే మేనల్లుడికి వినబడింది. ఇప్పుడు ఈ మేనల్లుడు కానీ మేనల్లుడి వాళ్ళ అమ్మ కానీ, అంటే పౌలు గారి సోదరు, వాడు వద్దండాడే పోని అనుభవిస్తాడు అని నిమ్మకు నీరెత్తినట్టుగా వారు ఉండలేదు. ఆ మేనల్లుడు పరిగెత్తి ఎవరిని కలిశాడు అంటే పౌలుని కలిశాడు. అంటే ఒక అరెస్ట్ చేయబడి అండర్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని కలవటం అంటే ఒక సాహసోపేతమైనటువంటి విషయం. ఎందుకంటే ఎవరెవరు అతన్ని కలుస్తున్నారు అనే నిఘా ఇటు శత్రుపక్షాల వైపు నుండి ఉంటుంది, అటు అధికారుల పక్షంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో పౌలు గారిని కలిసి మామయ్య బయట ఇలా మాట్లాడుకుంటున్నారు, నీ ప్రాణానికి అపాయం కొంచెం ఉన్నది, మీరు దీని గురించి ఆలోచన చేయండి అని. అప్పుడు వెంటనే పౌలు ఏమన్నాడు? నువ్వు వెళ్ళి సహస్రాధిపతిని కలిసి విషయం చెప్పు. నీ దగ్గరకు వచ్చుడే పెద్ద ఎక్కువ సహస్రాధిపతి గారు ఉంటుంది కదా, ఎంత ఆ భయం అనేటువంటిది ఉంటుంది. అప్పుడు రైట్స్ ఉంటే ఉండొచ్చు, హక్కులు ఉంటే ఉండొచ్చు, కానీ ఎంత హక్కులు ఉన్నాయన్నా ఇప్పుడు మైనారిటీ సంస్థల నుంచి మన చర్చికి ఎన్నో ఉపయోగించుకునే హక్కులు మనకు ఉన్నాయి. అసలు దాని ముఖం చూసిన దాఖలాలే లేవు. ఎందుకు? ఇక ఆడికి పోతే వాడుతో ఇదంటాడు అదంటాడు, ఇక దాని చుట్టూ మన ఏడ జరుగుతాం అన్న ఈ పరిస్థితి ఇంత ఉదాహరణ ఉండదు మనకి. ఇంకా ఆ పరిస్థితి ఎలా ఉండాలి? అయినా పౌలు చెప్పాడు. ఎవరికి? శతాధిపతికి చెప్పాడు. నా మేనల్లు నిన్న సహస్రాధిపతితో మాట్లాడేది ఉంది, నేను తీసుకెళ్ళి సహస్రాధిపతితో మాట్లాడించాడు. అప్పటికే పౌలుకి దేవదూత వచ్చి మాట చెప్పాడు, ఈ డోంట్ భయపడదు, యెరూషలేములో ఎంత స్ట్రాంగ్గా అయితే నువ్వు మాట్లాడావు, రేపు పొద్దున రోమాలో నువ్వు మాట్లాడాల్సింది, ధైర్యంగా ఉన్నాడు. అంటే దాంతో ఏమర్థమవుతుంది? నేను రోమాకు వెళ్ళడం గ్యారంటీ అంటే ఎవడేమి చెయ్యని ఆ ధైర్యం, అందుకే అలా చెప్పగలిగాడు. సరే అల్లుడు వెళ్ళాడు, సహస్రాధిపతి వెళ్ళిన తర్వాత ఏంటి విషయం? అయ్యా ఇది విషయం చెప్పాడు. నీవు నాకు ఈ విషయం చెప్పావని మరలా ఎక్కడ చెప్తే జరుగుతుంది. వెంటనే జనాలందరూ 9 వచ్చేస్తారు, ప్లాన్ ఫెయిల్ అవుతుంది. వెంటనే ఈయన ఏం చేశాడు? పౌలుని 400 పైచిలుకు సెక్యూరిటీని పెట్టి, జెడ్ కేటగిరీ సెక్యూరిటీని పెట్టి జడ్జి గారి ఎదురు పంపించాడు. జడ్జి గారి అండర్లకి
పంపించేసి, అంటే అదొక వేరే ప్లేస్ అన్నమాట, ఆ దూర ప్రాంతం పంపించేసి రాత్రి తెల్లారొచ్చి పౌలు గారిని బయటకు తీసుకురండి అని అంటే ఎక్కడున్నాడు పౌలు? ఇక్కడ మేనల్లుడికి మానవీయత ఉంది, కానీ బంధువే కదా అని మనకు వచ్చి చిన్నగా ఆలోచన చేస్తాం. కానీ ఈయనెవరు? సహస్రాధిపతి. ఆయన మాటలు ఎలా ఉన్నాయి? నీవు నాకు చెప్పావని. అంత అవసరమా? శ్రద్ధ. నీవు నాకు చెప్పావని బయట మరెవరికి చెప్పవు అని చెప్పి 400 పైచిలకు సెక్యూరిటీని ఇచ్చి జాగ్రత్తగా రాత్రికి రాత్రే న్యాయాధిపతి యుద్ధకి పంపించటం అనేటువంటిది, అతడు రోమీడే కావచ్చు, కానీ ఆయనలో ఏమున్నది అంటే మానవీయత ఉన్నది. ఇలాంటి ఉదాహరణలు మనకు భక్తులలో నుండి కానీ భక్తులు కాని వారి నుండి కానీ మనకు కనబడుతుంది. ఇదంతా కూడా మనకి అపోస్తుల కార్యములు 23వ అధ్యాయంలో ఉంటుంది, మీకు తెలిసిందే. ఒకసారి మళ్ళీ చదువు, ఓకేనా? రైట్. ఇప్పుడు వేగంగా కొన్ని రెఫరెన్స్లు మనం చదివి ముగించుకుందాం. ఈ సందర్భంగా ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేయాలి. ఊరికే మంచి సమరయుడు అని మనం పేరు పెట్టుకుంటాం, కానీ అక్కడ సమరయుడు అని ఉంటుంది. ఆయన ఏం చేశాడటండి? దారిన పోతుంది. మేము రాత్రి వస్తుంటే ఎవడన్నా గుద్దెళ్ళాడా, అతడే గుద్దుకొని పడ్డాడా తెలియదు, పడిపోయాడు. తల ఈ వెనక చర్మం అంతా లేసిపోయింది. అంటే చిన్నపాటి క్రాక్ కూడా ఇచ్చి ఉండొచ్చు, ఆ రాత్రి ఏం తెలుస్తుంది. బట్ మనిషి స్పృహలో మాట్లాడచ్చు, అంటే లోపల అంత మేజర్ ఇంజరీస్ కాలేదేమో అనుకున్నాను. అప్పుడు నిజంగా చాలా వెహికల్స్ ఆపారంటే చాలామంది అతని దగ్గరికి వెళ్ళారు, ఆయన పరామర్శిస్తున్నారు, చెప్పాల్సిన ధైర్యం చెప్తున్నారు, అంబులెన్స్ ఫోన్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఏంటి అని అంటే మానవీయత. కానీ కొన్నిసార్లు అది ఉండదు. కొంచెం బయట అలాంటి వాతావరణం ఉంటుందేమో, కానీ ఈ హైదరాబాద్ లాంటి చోట చాలా తక్కువ. ఆడ ఉంటాడు. మరి నిజంగా కొన్ని పరిస్థితులు విచిత్రం. మరి వాళ్ళని ఏమనుకోవాలో తెలియదు. మరి తాగి పడ్డాడో తెలియదు, ఏదైనా గుద్దుకొని పడ్డాడో తెలియదు, ఆడు మంచోడో తెలియదు, చెడ్డోడో తెలియదు, ఏం తెలియదు. అది కొంచెం క్వశ్చన్ మార్క్, సస్పెన్స్. అయినప్పటికీ నిజంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఈ ఎండకు సోసపోయి నీళ్లు లేకపోతాడేమో, కాసేపు నీళ్ళు ఇస్తే బ్రతుకుతాడు తెలియదు. కానీ మన ప్రయాణాలు ఎలా ఉంటాయి? మన దారి మనదే. ఆడ ఆపేది లేదు, వాడిని అడిగేది లేదు, పరామర్శించేది లేదు. మానవీయత తగ్గిపోతుందనడానికి ఇదొక మచ్చుతొడక. కానీ కారణాలు ఏమైనా కావచ్చు. కానీ ఈ సమరయుడట పోతుంటే ఏమయ్యాడట? ఒక వ్యక్తి దారి వెంబడి పడి ఉండటం చూశాడట. వెంటనే స్పందించి, అంతకుముందు యాజకుడు వెళ్ళాడు, లేవీడు వెళ్ళాడు, ఈయన వెళ్ళాడు. అతడి పట్ల జాలిపడి తీసుకెళ్ళి ఒక పూటకుల వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వైద్యము చేయించాడు. దాని ఖర్చు పెట్టుకున్నాడు. ఎవరండి? ఎందుకని? అంతే, ఒక సహృదయం. అయ్యా, నేను ఊరెళ్తున్నాను, మీరు ఇంకా వైద్యం చేయండి, దానికి ఇంకేమైనా ఖర్చు అయితే నేను తిరిగి వచ్చేటువంటి క్రమంలో పూర్తిగా చెల్లిస్తాను అంటారు. దాన్ని ఏమంటారండి? దాన్ని ఏమంటారు? మానవీయత. ఇలాంటి మానవీయత మనందరికీ ఉండాలని చెప్పేటువంటి మాటలే ఇవన్నీ. ఓకే, రైట్. ఇప్పుడు సామెతల గ్రంథము 31వ అధ్యాయము. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ఆకతాయి పనులు అంటే తెలుసా అండి మీకు? ఆకతాయి పనులు అంటే తెలుసా? ఎట్లుంటాయి? ఉదాహరణ చిన్నప్పటి గారు చెప్పాలి. అంటే చాలా మందిని చూసి ఉంటారు కదా, అందుకే ఆకతాయిలు ఉంటారు కదా. అదే పోకిరీలు, ఆకతాయిలు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు? నష్టం చేసి సంతోషిస్తారు.
నష్టం అంటే మీ అనుభవంలో మీ దృష్టికి వచ్చిన ఒకటి చెప్పుకోదగ్గది జ్ఞాపకం రాదు, అంత పర్ఫెక్ట్ జ్ఞాపకం రాదు. సరే, ఎట్లుంటాయంటే చెప్తున్నాడు ఇక్కడ. ఉదాహరణకి 31వ అధ్యాయము 8వ వచనం, మూగవారికి దిక్కులేని వారికి అందరికి న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము. ఇదంతా మానవీయతకు సంబంధించినటువంటి విషయం. ఎవరి కోసం చేయమంటున్నాడు? మూగవారికి. పాపం ఏదో జరుగుతుంది, వాళ్ళకి నష్టం, ఏదో బాధ ఉంటుంది, కానీ చెప్పుకోలేదు. బహుశా అక్షర జ్ఞానం కూడా లేకపోతే కష్టం. వారి పక్షముగా నువ్వు అర్థం చేసుకొని నీవు స్పందించుము అంటున్నాడు. అది మానవీయత. ఇది మూగవాళ్ళ గురించినటువంటి మాట. ఓకే, ఇక మరొక మాట లేవీ గ్రంథము 19వ అధ్యాయం, లేవీ గ్రంథము 19వ అధ్యాయం 14-15 వచనం. లేవీ గ్రంథం 19వ అధ్యాయము 14-15 వచనం. చెవిటి వాణ్ణి తిట్టకూడదు. వాణ్ణే కదా, అది వీడికి ఎట్లా వినపడదు. అంత ఎందుకండి, వాడికి చెవుడున్నా కూడా మన భాష అర్థం కాలేదనుకో, వాడు బాసు బాగా పని చెప్తాడు, మన భాష మనకి రాదు. ఏం చేస్తారు? పొల్లుగా లేదు. ఇప్పుడు వాడికి వినపడదు. నువ్వు అసలు తిట్టే ఉద్దేశం ఏంటి? కానీ వీడు తిట్టుకొని వీడు బహు ఆనందపడతా ఉంటాడు. నువ్వెప్పుడు కూడా ఏం చేయదంటున్నాడు? చెవిటి వాడిని తిట్టకూడదు. ఆ తర్వాత గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. తప్పు కదా, అసలే కంటికి కనపడదు. నువ్వు కర్రో రాయో పెట్టావనుకో, ఏమవుతాడు? మరి ఇవన్నీ ఆకతాయిలు ఎక్కువ చేస్తాడు. చెవిటి వాడిని తిట్టకూడదు, గుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు, నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు అంటాం. కానీ ఎవరు వస్తే ఎక్కువ స్పందిస్తాం మనం? అయితే క్రిస్టియన్గా అది చాలా తప్పు. ఇక బయట వాళ్ళ గురించి పర్లేదు. మన ప్రభు మనకి ఏం చెప్పాడండి? మీ ఇంట్లో శుభకార్యము చేసుకుంటే మొట్టమొదటిగా ఎవరు వినమన్నాడు? మన ఇంట్లో పెళ్లి కార్యం పెట్టుకున్నామండి, ఫస్ట్ ఈఎంకున్న వాళ్ళకి ఇస్తాం, సెకండ్ ఎవరికి ఇస్తాం? మంచి లీడర్ ఎవరుంటే వాళ్ళకి ఇస్తాం. నో, దట్ ఈస్ రాంగ్. వీధులలో మీకు కనబడేటువంటి ఈ దీనులు, ఆ గుడ్డళ్ళు, ఆ గూనెళ్ళు, కుంటళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఫస్ట్ ఇన్విటేషన్ ఇవ్వమన్నాడు. చేస్తాం మనం? చేయకపోతే మనలో ఏం లేనట్టు గుర్తించాలి. రైట్? పక్షపాతం చూపకూడదు, బీదవాడని పక్షపాతం చూపకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు అన్నాడు. రైట్? మళ్ళీ ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయము 18వ వచనం. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 18వ వచనం. గుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలను అన్నారు. రైల్వే ట్రాక్ మీద కొంతమంది నిజంగా 100% బ్లైండ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు జస్ట్ ఈ కర్ర ఇలా ఆడించుకుంటూ దాన్ని బట్టి ఇది ఏమై ఉంటుంది అనేటువంటి ఒక అంచనాతో వెళ్తూ ఉంటారు. వారు ప్లాట్ఫామ్ పక్కన మనం నడుస్తూ ఉంటారు.
ఇలా కర్ర పెడతారు. ఆ ప్లాట్ఫామ్ నాకు ఎంత దూరంలో ఉంటుంటుంది అని చెప్పి దాన్ని బట్టి అడుగులు వేస్తాను. అతని చేతిలో కర్ర కూడా లేదనుకోండి, ఇప్పుడు ఆయన వెళ్ళాలి, ఆకతాయిలు ఏం చేస్తారు, ఈ కింద పడి తాత అటు కాదు ఇటు అని అంటాడు. ఏంటి అడిగేది ఏమవుతుంది, ఒక్క బోర్న పడుతుంది, మూతిపడి. అలా నువ్వు దారి తప్పించకూడదు అని అన్నాడు. రైట్. తర్వాత సామెతల గ్రంథము 31వ అధ్యాయం. ఇవన్నీ మనకు టైము అయిపోయింది కాబట్టి కేవలం చదివిస్తున్నాను, మీరు గమనించగలరు. ఓకే. 31వ అధ్యాయం 8-9 వచనాలు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 8-9 వచనాలు. మూగవారికి ఇప్పుడు అర్థమేమో. చివరి మాట 24వ అధ్యాయం 11వ వచనం. 24వ అధ్యాయం 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. అది కారణం ఏదైనా అయి ఉండొచ్చు. సాధ్యమైనంత వరకు ఆ మరణం నుండి తప్పించేటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి అంటున్నాడు. తర్వాత నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ వచనం గురించి చాలా విస్తృతంగా మాట్లాడాలండి. చాలా పెద్ద, అంటే ఇదే ఒక టైటిల్గా చేసుకుని మనం ఒక పాఠం మాట్లాడుకోవాల్సినంత డెప్త్ విషయం. ఇందులో శారీరక విషయం వస్తుంది, ఆత్మీయ విషయం కూడా వస్తుంది. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని అంటే బంగ్లా పిట్టగోడ మీద కూర్చొని నిద్రపోతున్నాడు. ఆడు ఇట్లా అంటే కింద పడతాడు. కింద పడితే ఇంకా అయిపోయింది, మూట పగిలిపోయినట్టు. అలాంటి వాడు నీవు కనబడితే నువ్వేం చెయ్యాలి అంటున్నాడు. స్పందించాలి, వాడిని కాపాడాలి, వెళ్ళి ఒరే అని చెప్పి లేపి చేయబట్టి గుంజాలి, అలా పడిపోకుండా చూడాలి. ఇది శారీరక విషయమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి వాటి విషయంలో కూడా చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, జోగుతున్నారు. ఎక్కడ కూర్చొని పాతాళమునకు జారిపోయేటువంటి అంచున కూర్చొని జోగుతున్నారు. వారిని అందరినీ కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇత్యాది విషయాలని ఈ సమయంలో, ఈ దినములో మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి కొన్ని ఉండొచ్చు, లేదా అన్నీ తెలిసినవి ఉండొచ్చు. కానీ దేవుడు మరొకసారి మరలా మన దృష్టికి తీసుకొచ్చి మీరు ఆలోచించండి, అడుగులు వేయండి అని తన బాధ్యతగా తాను చెప్పాడు. మిగిలింది మన బాధ్యత అని మనం గుర్తిస్తే మనకు బాగుంటుంది. ఓకేనా? పాట పాడుతూ అన్నాడు.